అందరూ నాతో పాటు 3 సార్లు ఓంకారాన్ని ఉచ్చరించాలి. ఓ ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఓం యుక్తాహార వికారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి. హరి ఓం తత్సత్. ఓం హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. గోపాల కృష్ణ భగవాన్ की, సద్గురు महाराज की, జగదంబ మాతా की. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత అపరోక్షానుభూతి. అపరోక్షానుభూతిలో నిన్నను అధికారి యొక్క లక్షణాలను చక్కగా తెలుసుకున్నాం. ఆ లక్షణాలనే ఆచార్యుల వారు కూడా ఒక్కొక్క లక్షణం షార్ట్కట్లో చేసి
ఆ సాధన చతుష్టయ సంపత్తికి 5వ శ్లోకం నుంచి ఇచ్చుకున్నారు. నిత్యమాత్మస్వరూపం హి దృశ్యం తద్విపరీతగం ఏవం యో నిశ్చయ సమ్యక్ వివేకో వస్తునః స వై. నిత్యమాత్మస్వరూపం హి దృశ్యం తద్విపరీతగం ఏవం యో నిశ్చయ సమ్యక్ వివేకో వస్తునః స వై. 5వ శ్లోకం నుంచి చెప్తున్నారు. ఎలా ఇచ్చారంటే నిత్యం ఆత్మస్వరూపం, అది షార్ట్కట్లో మనం తెలుసుకోవాల్సిన లక్షణం అన్నమాట. నిత్యం కిమస్తి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆత్మస్వరూపం నిత్యం, ఇది సమాధానం, ఆన్సర్ అన్నమాట. అందుచేత ఇది నిత్యం ఏమిటంటే ఆత్మస్వరూపమే నిత్యం. ఇక దృశ్యం కిమస్తి ప్రశ్న వస్తే తద్విపరీతగం దృశ్యం. నిత్యానికి ఆపోజిట్ ఏమిటి? అనిత్యం. అనిత్యం అంటే ఏమిటి? నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తే అనిత్యం, అది అనమాట. వివరించుకున్నాను నేను. ఇప్పుడు లక్షణాలు సంగ్రహంగా తెలుసుకోవడం అనమాట ఇవి ఒక 3-4 శ్లోకాల్లో. ఏవం యో నిశ్చయ సమ్యక్ వివేకో వస్తునః స వై. ఏవం, దీనికి ఇంకొక అర్థం చేసుకోకూడదు. ఆచార్యుల వారు సమస్త శాస్త్రాలని వాడి వడబోయి చెప్తూ ఉన్నారు. ఏమని? ఏవం. ఏవం అంటే ఈ ప్రకారముగానే నిత్య వస్తువు యొక్క నిశ్చయం కానీ అనిత్య వస్తువు యొక్క నిశ్చయం కానీ చెయ్యాలి. ఇంకా దానికి నిత్యం ఇంకోటి ఉందని అనిత్యం ఇంకోటి ఉందని లోకంలో లేదు. ఎందుకంటే ఇది వేద తాత్పర్యం అన్నమాట. అది అని ఈ ప్రకారం తద్విపరీతగం దృశ్యం. దృశ్యం అంటే ఏమిటి? మనకు కనబడుతున్నటువంటి ప్రపంచాన్ని ఏమంటారు? దృశ్యము అంటారు. అర్థమైంది కదా. ఇంకొక అర్థం ఏమిటి? నామరూపాత్మకం జగత్తుని దృశ్యము అంటారు. నామము రూపము ఉన్నటువంటిది ఏదుందో అదే జగత్ అంటారు, దానినే దృశ్యం అంటారు. ఏవం, ఈ ప్రకారముగా నిశ్చయ, ఈ ప్రకారంగానే నిశ్చయం చేయాలి. సమ్యక్ వివేక, సమ్యక్ వివేకం ఉండాలి. వివేకంలో కూడా యథార్థాన్ని తెలుసుకునే వివేకమే ఉండాలి, అయథార్థాన్ని తెలుసుకునే వివేకం ఉండకూడదు. అటువంటి వస్తునః, ఏదైనా వివేకం ఉండాలంటే లోకములో ఒకటి వస్తువు ఇంకొకటి అవస్తువు అని పేరు పెట్టారు. సాధన గ్రంథమని అందులో ఏం పెట్టున్నారు? సదానందుల వారు నిత్యం తావద్వస్తు అవస్తు అనిత్యత్వమితి స్ఫుటం, ఇది అన్నమాట. అందుచేత వస్తువు నిత్యము విజయకొల్టు వస్తువు అని పేరు పెట్టారన్నమాట. అర్థానికి వస్తువు అంటే ఇవన్నీ కావు, పుస్తకాలు పెన్నులు ఏమి ఈ వస్తువులు కావు, అది అక్కడ. అందుకనే వారు వస్తు స్వరూపం నిజబోధ చక్షుష అని వాడారు శంకరాచార్యుల వారు. సదానందుల వారు వస్తు అని పేరు పెట్టారు. అందుకనే ఇక్కడ ఆచార్యుల వారు వస్తునః షష్ఠి ఏకవచనం, వస్తువు యొక్క వాస్తవికత రావాలి అంటే వివేకం ఉండాలి. వస్తువు యొక్క వాస్తవికతను తెలుసుకోవాలంటే వివేకం ఉండాలి. ఆ వివేకం ఎలా ఉండాలి అంటే ఈ బుద్ధికి ఏమిటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వివేకం కలుగుతుంది, దీనికంటే ఎక్కువ లేదని కలుగుతాయి. అందుచేత అలా కాకుండా సమ్యక్ వివేక, ఆ వివేకం కూడా చక్కగా విచారణబద్ధమైన వివేకాన్ని చెయ్యాలి. అది అందుచేత లక్షణం ఏమిటి అంటే ఇక్కడ మనం సాధన చేసే సంపత్తికి షార్ట్కట్ లక్షణాలు ఇవి. ఏమిటి అంటే నిత్యం ఆత్మస్వరూపం నిత్యం, అంతే. ఏమి అనిత్యం దృశ్యం, అనిత్యం జగత్. ఏవం యో నిశ్చయ, ఆత్మ కంటే భిన్నమైనది ఆత్మగా చెప్పడం భావ్యము కాదు. ఎందుకంటే అనేక మంది ఉన్నారు,
శరీరమే ఆత్మ అనేవారు శర్వాకులు. అందులోనే ఇంకొకరు తెగ, శర్వాక తెగలో ఈ యొక్క ఇంద్రియాలే ఆత్మ అంటారు, మనస్సే ఆత్మ అంటారు, బుద్ధే ఆత్మ అంటారు. అలా చేయకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. నిత్యం అంటే ఆత్మస్వరూపమే నిత్యము, కానీ శరీరం నిత్యం కాదు, దేహం ఏది నిత్యం కాదు. ఇక కొంతమంది ఈ జగత్తుకి కారణభూతమైనటువంటిది ప్రధానం అనేది ఒకటి సాంఖ్యులు వాడతారు, అదే నిత్యం అంటారు వారు. జగత్ అనేది ఎప్పుడు అనిత్యమే, కానీ అది నిత్యమో కాదు అని ఈ ప్రకారంగా చెప్పుకొచ్చారు. అది ఈ ప్రకారం ఇదేమిటిది, నిత్యానిత్య వస్తువు యొక్క లక్షణాలు అన్నమాట. అలాగనే 6వ శ్లోకం, సదైవ వాసనాత్యాగః శమః అయమితి శబ్దితః నిగ్రహో బాహ్యవృత్తీనాం దమైత్యభిధీయతే. సదైవ వాసనాత్యాగః, వాసనాత్యాగః సదా ఏవ, ఇదే శమం. అక్కడ సదైవ అంటే సత్తు కాదు, సదా ఏవ వాసనాత్యాగః శమః. శమము అంటే ఏమిటి అన్నటువంటిది షార్ట్ కట్లు ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. అంతరింద్రియ నిగ్రహ శమః. శమం అంటే అంతరింద్రియ నిగ్రహమే శమము. ఇక్కడ ఆచార్యుల వారు ఇంకొక ప్రయోజనం చేశారు, ప్రయోగం, వాసనా త్యాగ శమః. అది ఈ వాసన అన్నటువంటిదే అంతఃకరణములో ప్రేరేపిస్తుంది అందరికీ. వాసన విజీకొల్టు సంస్కార ఏమంటారు, సంస్కారాన్నే వాసన అంటారు. కాబట్టి పతంజలి సంస్కార శబ్దం వాడారు. అలాగనే ఎక్కువగా వశిష్ఠులు వారు యోగ వాసిష్టంలో వాసనా శబ్దాన్ని బాగా ఉపయోగించారు. అలాగనే ఇక్కడ ఆచార్యుల వారు కూడా వాసనా శబ్దాన్ని చెప్తున్నారు. వాసనా త్యాగ శమః. వాసన అంటే సంస్కారం. ఏ సంస్కారం త్యాగం చేయాలి అంటే కుసంస్కారం త్యాగం చేయాలి, సుసంస్కారాన్ని అభివృద్ధిపరచుకోవాలి. అది కు అంటే ఏమిటి, చెడ్డది. సు అంటే ఏమిటి, మంచిది. మంచి వాసన కూడా ఆత్మజ్ఞానము కలిగినప్పుడు అది ఏం చేస్తుంది అంటే వీడిపోతుంది. మంచి వాసన కూడా ఆత్మజ్ఞానము కలిగినప్పుడు అందులో లయం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ శుద్ధమాసిక్తం, శుద్ధమైన జలములో శుద్ధమైన జలము ఎలాగ విలీనమైపోతూ ఉన్నదో మంచి వాసన ఆత్మజ్ఞానములో విలీనమైపోతాయి. అందుచేత మనకది అందులో విలీనం కావడమే కదా మనకు కావాలి. మనకేమిటి అంటే ఆత్మజ్ఞానం. అది ఎప్పుడు కలుగుతూ ఉన్నదో చెడు వాసనలో వదిలేము, మంచి వాసన దానిలో ఐక్యం చెందిపోయి నిత్య జీవితంలో సదా ఆచరణలోకి వచ్చేస్తుంది ఆత్మజ్ఞానం అనేది. అది అందుచేత హయం శమః ఇది శబ్దితః. ఈ శమమనే శబ్దము ద్వారా వాసనాత్యాగ, వాసనాత్యాగాన్ని గ్రహించమన్నారు. ఇక దమానికి నిగ్రహో బాహ్యవృత్తీనాం దమైత్యభిధీయతే. ఇవన్నీ లక్షణాలు షార్ట్ కట్లో. దమము అంటే ఏమిటి, బాహ్యవృత్తీనాం నిగ్రహ. బాహ్యవృత్తులంటే జ్ఞానేంద్రియముల ద్వారా కర్మేంద్రియముల ద్వారా కలిగినటువంటి సంస్కారములని బాహ్యవృత్తులు అంటారు. అందుచేత ఈ బాహ్యవృత్తులు కాబట్టి శబ్దస్పర్శ రూప రసగంధాదుల ద్వారా ఏర్పడినటువంటివి, వాక్పానిపాదాపాయూపస్థుల ద్వారా ఏర్పడినటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో వీటిని నిగ్రహించడమే దమము అంటారు. ఇది విషయేభ్యః పరావృత్తి పరమోపరతిర్హి సా.
సహనం సర్వ దుఃఖానాం తితిక్షాసా పరామత. ఇక్కడ విషయేభ్య పరావృత్తి పరమా ఉపరతి. అది అక్కడ దీర్ఘం పెట్టాలి. ఉపరతి స్త్రీలింగం కాబట్టి విడదీసేటప్పుడు పరమా ఉపరతి విషయేభ్య పరావృత్తి. అది ఇక్కడ విషయముల నుండి ఆవృత్తి ఉండకూడదు. ఆవృత్తి అంటే ఏమిటి? ఆసమంతాత్ వృత్తి ఆవృత్తి. పరావృత్తి అంటే విషయముల నుండి మన ఇంద్రియాలని మరల్చడం, మనస్సుని మరల్చడం. ఇది పరావృత్తి. పరా ప్లస్ ఆవృత్తి పరావృత్తి. అందుచేత ఇటువంటిది ఏమిటి? పరా ఆవృత్తి. విషయముల నుండి దాన్ని ఏం చేయాలి? వెనక్కి తిప్పాలి. ఆ తిప్పినటువంటిది ఏమిటంటే ఇంకా పరమా ఉపరతి. అది ఉత్కృష్టమైనటువంటి ఉపరతి, శ్రేష్టమైనటువంటి ఉపరతిని చెప్పబడుతున్నది. అందుకే అది ఉపరతి. ఎక్కడది? ఎట్లా మరి ఈ ఉపరతి వస్తుంది అంటే మనం శమము దమములలో చేసిన విచారణ ఉంది కదా, ఆ విచారణ ఎప్పుడు బలపడుతూ ఉన్నదో ఉపరతి తనంతటి తానే వచ్చేస్తుంది. దీనికి ఒకదానికొకటి లింక్ అనమాట. ఎప్పుడు నిత్యానిత్య వస్తువు వివేకము కలిగిందో వైరాగ్యం స్వాధీనం అవుతుంది. ఎప్పుడు శమధమాదుల శీలన ఉందో అప్పుడు ఉపరతి స్వాధీనం అయిపోతూ ఉన్నది. అది కాబట్టి ఇదే వివేక చూడమణిలో ఇదే చెప్పారు. బాహ్య అనాలంబనం వృత్తే ఏషా ఉపరతి, ఉత్తమ ఉపరతి అక్కడ చెప్పారు. వారి రచించారు కాబట్టి ఇక్కడ పరమా ఉపరతి అన్నారు. అక్కడ వివేక చూడమణిలో బాహ్య అనాలంబనం వృత్తే, అనాలంబనం విజయకొల్టు ఇక్కడ పరశబ్దం వచ్చింది అన్నమాట. అంటే బాహ్య వృత్తులని ఆలంబనం అంటే ఏమిటి? ఆశ్రయించుకుంటా ఉన్నటువంటి మనస్సు ఏది ఉందో అదేమైంది? ఉత్తమమైన ఉపరతి. ఈ ఉపరతి అన్నటువంటిది ఎవరికి శమధమాదులు చక్కగా అలవడుతున్నాయో వారికి ప్రత్యేక ప్రయత్నం ఏమీ అక్కర్లేదు. అలాగనే ఇప్పుడు తితిక్ష, సహనం సర్వదుఃఖానాం తితిక్షాస పరామత. అది సర్వదుఃఖానం, ఆధ్యాత్మికమైనటువంటి శారీరక దుఃఖాలు, మానసిక దుఃఖాలు. అలాగనే ఆది భౌతికమైనటువంటి జీవులు ఉన్నాయి కదా, ఇతరమైనటువంటి కుక్కలనగా కాకులనగా ఇవ్వండి అవి. అలాగనే ఆధ్యాత్మికమైనటువంటి అతివృష్టి అనావృష్టిలు వచ్చినప్పుడు దీన్ని ఓర్చుకోవడమే తితిక్ష. అది ఇది పరామత అంటే ఏమిటి? దీనే శ్రేష్టమైనటువంటి తితిక్ష. ఈ విధంగా చెప్పి ఇప్పుడు 8వ శ్లోకంలో నిగమాచార్య వాక్యేషు భక్తి శ్రద్ధేతి విశ్రుత చిత్తైకాగ్ర్యస్తు సల్లక్ష్యే సమాధానమితి శ్రుతం. నిగమం, ఆగమం, వేదం, శృతి, ఆమ్నాయం ఇవన్నీ వేదం పేర్లే. అర్థమైంది కదా? నిగమం అన్నా వేదమే, శృతి అన్నా వేదమే, ఆమ్నాయం అన్నా వేదమే. ఈ విధంగా ఒక శబ్దం వాడతారు. నిగమ వేదవాక్యేషు, వేదవాక్యములు యందు ఆచార్య. ఆచార్యుడు అంటే మీకు చాలాసారి చెప్పి ఉన్నాను. ఆచార్య శబ్దానికి ఆచినోతి శాస్త్రార్థాన్, స్వయం ఆచరతి ఆచార్య స్థాపయతి ఇత్యాచార్య. ఆచార్య శబ్దం అందులో
గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆచినోతి అంటే ఆసమంతాత్ సమగ్రంగా సంపూర్ణంగా, చీనే ధాతు అంటే ఏమిటి? చక్కగా. ఆచినోత్ అంటే అది ఆచినోత్ శాస్త్రార్థాన్ని, శాస్త్రం యొక్క అర్థాలను సంపూర్ణముగా గ్రహించాలి. అది అర్థమైందా? ఆచినోత్ శాస్త్రార్థాన్ని, అటువంటి శాస్త్రముల అర్థాన్ని సంపూర్ణముగా నిస్సందేహంగా గ్రహించాలి. ముందు గ్రహించవలసింది అది, సందేహరహితంగా గ్రహించాలి. గ్రహించి ఇప్పుడు ఏం చేయాలి? స్వయం స్వయం ఆచరతి, ఎవరు స్వయంగా ఆచరించాలి. అర్థమైంది కదా? ఇప్పుడు ఏదైతే శాస్త్ర విషయాన్ని గ్రహించారో ఆ విషయాన్ని స్వయంగా తాను ముందు ఆచరించాలి. అది చెప్పారు ఆచార్యులు వారు. తరువాత ఆచారే స్థాపయతి, ఇతరులు ఆచరించడం ఎందు చెప్పమన్నారు. అది అటువంటి వాడిని పేరేమిటి? ఆచార్యం. అది అటువంటి ఆచార్య వాక్యం అనేది ఏముండాలంటే భక్తి శ్రద్ధేతి విశ్రుత. కాబట్టి భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఏముండాలి మనకి? ఒకటి భక్తి, రెండు శ్రద్ధ. అది ఇదేనమాట. విశ్రుత అంటే ఏమిటి? ఇది ప్రసిద్ధమైనదని అర్థం అన్నమాట. భక్తి అంటే ఏమిటి? ప్రీతి. అది శ్రద్ధ అంటే ఏమిటి? ముమ్మాటికి ఇది సత్యం. శ్రద్ధ అంటే ముమ్మాటికి సత్యం. ఆ వాక్యమునందు కానీ ప్రీతి ఉండాలి. ఇప్పుడు ఎలాగైతే మంచి పదార్థాలు వండినప్పుడు అవి తింటూ ఉంటాం, అదే దాన్ని ఏమంటారు? ప్రీతి. అదనమాట. ప్రీతితో తింటారు. తరువాత పెట్టే వాళ్ళను కూడా ఏమంటారంటే ప్రీతితో పెట్టడం నేర్చుకోండి అంటారు. ప్రీతితో పెట్టాలంటే ఏమిటి? ఎలాగ పడేకుంటా. కాబట్టి ప్రీతి అనమాట అది. అటువంటి ప్రేమ దానితో పెట్టాలి వడ్డించే వాళ్ళు కూడా. అలాగనే ఈ తినే వాళ్ళకి ఏది ఇష్టం ఉంటుందో దాన్ని ప్రీతి అంటారు. అలాగనే ఇక్కడ కూడా వేదవాక్యము ఏది ప్రీతి అయితేనే అది లోనకి దిగుతుంది. ప్రీతి లేని వస్తువు బయటికి వెళ్ళిపోద్ది. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది ఈ వేదవాక్యం లోనకి వెళ్ళాలంటే భక్తి ఉండాలన్నారు. మొట్టమొదట భక్తి విజ్జీకొల్టు ప్రీతి, భక్తి విజ్జీకొల్టు పరమ ప్రేమ. అర్థమైంది కదా? పరమ ప్రేమ అన్నా, ప్రీతి అన్నా, భక్తి అన్నా ఇవన్నీ సమానార్థకాలు. అటువంటి భక్తి. ఇంకా శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? ఈ వాక్యము ఏనాడు అసత్యమో కాదు, ఇది శ్రద్ధ అంటారు. ఈ వాక్యం ఏనాడు అరే చెప్తారు లేవయ్యా, అది ఏమి చెప్తుంది, అది సత్యం అంటావా? ఏమి సత్యం ఉంటాయిలే అన్నట్టే పోయింది. అది అశ్రద్ధ. అది చెప్తూ ఉంటుంటారు, చెప్పినవన్నీ నువ్వు నమ్మడం అంత బాగుంటుందండి అంటే ఇప్పుడేమైపోయింది? అది ఏమి? అశ్రద్ధ. అశ్రద్ధ పరమం పాపం. అర్థమైంది కదా? అన్నిటికంటే పరమ పాపం ఏమిటంటే ఏ జగత్తుకి ఆధారమైన వస్తువు దేనిని ప్రేమించాలో దాన్ని ప్రేమించకుండా అన్యమైనది ముఖ్యమైన ప్రీతిగా ఉంచుకోవడమే పరమం పాపం అన్నాడు. ఇక్కడ ఇప్పుడు నువ్వు ప్రేమించు, కానీ పరమ ప్రీతి దాని ఎందుకు చూపకూడదు. ఏమంటారు? ప్రేమించు, పరమ ప్రీతికి ఆధారమైన వస్తువుని నేను విడిచిపెట్టి, పరమ ప్రీతికి ఆధారమైన వస్తువుని విడిచిపెట్టి అది అనాత్మ అయిన వస్తువునందు పరమ ప్రీతిని నువ్వేం పెడుతూ ఉన్నావో అంతకంటే పాపం లోకంలో ఇంకొకటి లేనే లేదు. అది ఇప్పుడు అశ్రద్ధ పరమం పాపం అంటే అర్థం. ఎందుకు పరమం పాపం ఎందుకు వస్తుంది? పరమం పాపం ఎందుకు వస్తుంది? ఏది ప్రేమించదగిన వస్తువో
దాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఏది విడువదగిన వస్తువో దానినే ప్రేమిస్తూ ఉంటుంటే దానివల్ల వచ్చేదే అశ్రద్ధ పరమం పాపం. అర్థమైంది కదా? పరమ శ్రద్ధ పరమం పాపం. శ్రద్ధ పాప ప్రేమోచిని. ఏది మనకి ప్రీతి కలిగిన వస్తువు అంటే సేవింపదగిన వస్తువు, దానిని సేవిస్తూ ఉంటుంటే పాపాలన్నీ ఏమవుతాయి? పటాపంచలు అయిపోతాయి. ఎలా పటాపంచలు అయిపోతాయి మీకు చెప్పున్నాను ఉదాహరణ. పాము తన కుబుసాన్ని అంటే చర్మాన్ని ప్రయత్నం లేకుంటే ఎలాగ విడిచిపెడతాదో అప్రయత్నంగా వీడి పాపాలన్నీ పోతాయి. అది అందుచేత ఇది చెప్పుకొచ్చారు. ఈ ప్రకారంగా చెప్పి ఇక కింద ఏం చెప్పారు? చిత్తైకాగ్ర్యస్తు సల్లక్ష్యే సమాధానమితి శృతం. చిత్త ఏకాగ్ర్యస్తు సల్లక్షి. కాబట్టి తనకి సత్తు లక్ష్యం, సల్లక్ష్యం. సత్తు లక్ష్యం అంటే ఏమిటి? సది లక్ష్యం. సత్తునందే ఆ లక్ష్యం ఏది యథార్థమైన వస్తువో ఆ లక్ష్యాన్ని దాన్ని తీసుకొని దాని ఎందు చిత్త ఏకాగ్రస్తు, దాని ఎందు చిత్త ఏకాగ్రం చేయాలి. తన్మయత్వాన్ని చిత్తాన్ని ఏకాగ్రం చేస్తే దాన్ని ఏమంటారు? సమాధానం. సమాధానం సమాధి అన్నారు. అర్థమైందే? సమాధి అంటే ఏమిటి? సమాధానమే సమాధి. సమాధికి ఎక్కడ ఉంది? సమాధానం సమాధి. కాబట్టి మనస్సు ఏకాగ్రత చెందడానికి లక్ష్య వస్తువునందు మనస్సు ఏకాగ్రత పొందడమే సమాధానం. లక్ష్యం అన్నటువంటిది అది బాహ్యము కావచ్చు, ఆంతరంగము కావచ్చు. బాహ్యమైనటువంటి దేవాదులు ఎందు, ఆంతరంగమైనటువంటి వ్యాపకమైన పరమాత్మ ఎందు, రెండింటిలో దేని ఎందు ఏకాగ్రత పరిచినా దాన్ని ఏమంటారు? సమాధానం. సమాధానం సమాధి. ఇంతవరకు నిన్నను వివరించుకోవడం కూడా జరిగింది. అర్థమైంది కదా? దీన్ని సాధన చతుష్టయ సంపత్తిలో ఇంతవరకు వివరించుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు లక్షణాల ప్రకారంగా ఆచార్యుల చెప్పిన లక్షణాల ప్రకారంగా వివరించుకోవడం మళ్ళా మననము అయింది. లక్షణం యొక్క సంగ్రహార్థాన్ని తెలుసుకున్నాం. ఇక సాధన చతుష్టయ సంపత్తిలో చివరిది ఏమిటి అంటే ముముక్షుత్వం. ఒకటి నిత్యానిత్య వస్తు వివేకం, 2 ఇహాముత్ర ఫలభోగ విరాగం, 3 క్షమాది షట్క సంపత్తి, 4 ముముక్షుత్వం. ఇప్పుడు ముముక్షుత్వానికి ఏమి లక్షణం చెబుతూ ఉన్నారు? సంసార బంధ నిర్ముక్తి కథం మే స్యాత్ కదా విధే ఇతి యా సుదృఢా బుద్ధి వక్తవ్యా సా ముముక్షుత. ముముక్షుత శబ్దం స్త్రీలింగం, అందుచేత సా ముముక్షుత. అదే ముముక్షుత వక్తవ్యా చెప్పదగినది. దానిని అదే ముముక్షుగా చెప్పబడుచు ఉన్నది. ఏదయ్యా అంటే సంసార బంధ నిర్ముక్తి కథం మే స్యాత్ కదా. మే నాకు, మే అంటే నాకు, మమ మే, మమ అన్నా నాకే, మే అన్నా నాకే. 2 అర్థాలు షష్ఠి ఏకవచనంలో. మమ నాకు, మే నాకు. సంకల్పంలో మమ అంట రెండో శబ్దము తెలుసుకుంటే కొంతమంది మే అన్నారు అనుకో, ఇదేమిట్రా మే అంటారని పంతులు గారు, మామ అనలేదని మళ్ళీ డౌట్ వస్తుంది. అందరికీ వాడికిలో పదం ఏమిటి? మమ. మమ ఉంది, మే ఉంది. మే నాకు, కథం ఎట్లు, ఏ విధముగా, ఇంకా కథ 2 ఉన్నాయి.
మే స్యాత్తు ఒకటి కదా, కదా అంటే ఎప్పుడు, కదా అంటే ఎప్పుడు అనమాట. కథం అంటే ఎట్లు, ఈ విధముగా కదా ఎప్పుడు, కథం ఈ విధముగా సంసార బంధ నిర్ముక్తి అని భావం కలుగుతారో, ఈ సంసార బంధం యొక్క నిర్ముక్తి కదా నాకెప్పుడు కలుగుతుందా అని భావం రావాలి, అప్పుడే ముముక్షు. అందుచేత సాటికట్లు ఎంతమంది ఏమనుకున్నా, మోక్షేచ్చు ముముక్షు. మోక్షం, మోక్షం అంటే ఏమిటి, సంసార బంధ నిర్ముక్తి మోక్ష. ఇక్కడ అర్థం ఒకటే స్ఫురిస్తుంది, పదాలు మార్పు అంతే. సంసార బంధ నిర్ముక్తి మోక్ష, అది. మోక్షేచ్చు ముముక్షు, మోక్షమునందు ఇచ్చగలవారిని ఏమంటారు, ముముక్షు. ఇచ్చ అంటే ఏమిటి, ఈ సంసార బంధము నుండి నేను విడుదల ఎప్పుడు పొందుతాను అన్న భావము మనస్సుకి రావాలి. ఎప్పుడు వస్తే అప్పుడే అతని ముముక్షు. అర్థమైంది కదా, ఎప్పుడు వస్తే అప్పుడే ఆయన ముముక్షు. అది ఎలా ఉండాలంటావా, అది ఇప్పుడు ఇంట్లో కొంచెం కష్ట పరిస్థితులు ఉంటాయనుకోండి, ఏమి సంసారం అనేది పాడు సంసారం అని వదిలిపోతారు. అప్పుడు కూడా ఈయనకి ముముక్షం అనొచ్చు, ఎందుకంటే ఏమి సంసారం, పాడు సంసారం, ఇది ఎప్పుడు వదులుతుందో అనుకున్నాను, నేను వదిలించుకోవడం మంచిదని పోతాడు. పోయన్నాళ్ళు ఉంటాడు, అక్కడ కొద్ది రోజులు ఉంటాడు, అయిపోతే మళ్ళీ ఏమవుతుంది, వచ్చేస్తాడు. విద్యాప్రకాశ స్వామి చెప్పారు కదా, ఒక ఆయనకి ఇంట్లోనో ఏదో పడక ఒక స్వామి దగ్గరికి పోయాడు. పోయి నాకు వైరాగ్యం వచ్చేసింది, నేను ఇప్పుడు మోక్షును, నాకు ఇప్పుడు మోక్షం కావాలి, అందుకని మోక్షానికి ఏం చెప్పాడంటే సన్యాసం, నిర్మల జ్ఞానం కావాలంటే మోక్షము. అందుకని నిర్మల జ్ఞానం కాబట్టి సన్యాసం ఉండాలి, గురువుగారు సన్యాసం ఇచ్చేయండి అని వెళ్ళాడు. ఇమీడియట్లీ సన్యాసం అన్నాడు. ఏమై ఇంకా దానికి ఎదహరే విరజేత్తు తదహరే, ఇప్పుడు కొంతమంది నేర్చుకున్నాడు, ఒక 4-5. అర్థమైంది కదా, గురువుగారు మళ్ళీ ఏమి మాట్లాడకుండా ఉండడానికి కూడా నేర్చుకున్నాడు. చెప్తారు కదా, ఎదహరే విరజేత్, ఎప్పుడు అప్పుడే సన్యాసం అని. సరే, నీ సంగతి నాకు బాగా తెలిసింది, మంచి నీకు ఉంది, కానీ నేను ఒక ప్రశ్న వేస్తాను, నువ్వు చెప్తావా సమాధానం. ఆల్ రైట్, ఎప్పుడు సమాధానం వీలైనంతవరకు చెప్పడానికి ప్రయత్నం చెప్తాను అన్నాడు. ఏం ప్రశ్న అంటే, ఇప్పుడు వచ్చేసావు, ఒక 6 మాసాలు పోయిన తర్వాత మీ ఆవిడ పిల్లలు ఇక్కడికి వస్తారు, వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయమంటావు అన్నాడు. అప్పుడు సంగతి అప్పుడు చూసుకుంటాను, కానీ ఇప్పుడు మాత్రం సన్యాసం ఇచ్చేయండి అన్నాడు. అందుచేత అలా కాకుండా ఆచార్యవర్గందరికి విశేషణ వేశారు. ఇది యా సుదృఢ బుద్ధి, ఆ విధంగా కాకుండా ఎలా ఉండాలి అంటే సంసార బంధ నిర్ముక్తి యా సుదృఢ బుద్ధి. బుద్ధి ఎలా ఉండాలంటే, అంటే మంచి దృఢమైన బుద్ధి కలిగి ఈ సంసార బంధము నుండి నేను నిర్ముక్తి చెందాలా. ఎప్పుడు చెందుతాను భగవంతుడా, ఏ విధంగా చెందుతాను పరమాత్మ అన్నటువంటి భావం ఎప్పుడైతే వస్తూ ఉన్నదో అటు సమయంలో సా ముముక్షుత వక్తవ్యా, వాడు మోక్షమని చెప్పబడుతున్నాడు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఆచార్యుల వారు. అర్థమైంది కదా. ఇప్పుడు కొరివి కట్టెలో ఒక చీమ ఉంది, అర్థమైంది కదా. మడుతున్నటువంటి కాలంలో ఒక చీమ, అది ముందుకెళ్తే ఏమవుతుంది, అవుతుంది. ఇప్పుడు దాని నుంచి ఎలా దాడదామా అని దాని తాపత్రయం అలా ఉంటుంది. మీకు ఆ ఉదాహరణ ఎదురు ఉందంట. అలాగనే రామకృష్ణ పరమహంస గారు ఒకటి మనకు అందించారు. ఒక ఆయన వెళ్ళి నాకు అర్జెంటుగా మోక్షం కావాలి, ఏం చేయాలా అన్నాడు. ఏం చేయాలంటే అలా తీసిపోయాడు ఆ నది దగ్గరికి. ఇది గంగా నది, ఇందులో ముందు స్నానం చేస్తే ముందు శరీరం పావనం అవుతుంది, ఆ పావనం అయినా నీ సంగతి చెబుతానన్నాడు. ఇంకెళ్ళు ములిగాడు. ములిగిన తర్వాత బుర్రబుర్రగా గట్టిగా అనిసిపెట్టేశాడు.
గురువుగారు వదలండి 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 ఎక్కువసేపు చచ్చిపోతాడికి మొదలెట్టాడు అనమాట. దుబ్బాదేగా ఇప్పుడు నీకు అర్థమైందా? దీని ఎందు నీకు ఎంత శ్రద్ధ ఉందో పోతానని బయటికి రావాలని, అంత నీకు శ్రద్ధ ఉంటే నీకు తొందరగా మోక్షం పొమ్మన్నాడు. అందుచేత సంసార బంధ నిర్ముక్తి కథం మే స్యాత్ కదా విధే ఇతియా సుదృఢా బుద్ధి వక్తవ్యా సా ముముక్షుతాం. అది అందుచేత ముముక్షువు మనం కావాలి. అది ఇంతవరకు అది చెప్పుకొచ్చారు మనకి. ఇక ఇప్పుడు ఏం చెబుతున్నారు అంటే, ఇక జ్ఞానసిద్ధి కొరకు విచారాన్ని కొనసాగిస్తున్నారు. ఉక్త సాధనయుక్తేన విచార పురుషేణ హే కర్తవ్యో జ్ఞానసిద్ధ్యర్థం ఆత్మనశుభమిచ్యత. ఉక్త సాధనయుక్తేన విచార పురుషేణ హి కర్తవ్యో జ్ఞానసిద్ధ్యర్థం ఆత్మనః శుభమిచ్యత అన్నారే. ఉక్త సాధనయుక్తేన, ఉక్త అంటే చెప్పబడినది. ఏమి చెప్పబడి? సాధన చతుష్టయ సంపత్తి ఏది చెప్పబడిందో ఆ సాధన యుక్తేన, ఆ సాధనతో కూడుకొని ఉండాలి. ఆ సాధన కూడుకొని ఉండాలి. మనం కూడుకొని ఏం చేయాలి? పురుషేణ. పురుషేణ అంటే ఏమిటి? పురుషుడు ద్వారా. అర్థమైంది కదా? ఏ పురుషుడు అంటే ఆ పురుషుడు ఉక్త సాధన యుక్తేనా. ఆ పురుషుడు ఎలాంటి వాడే ఉండాలి? ఈ పురుషేణ యుక్త సాధన యుక్తేన హి విచార. అది కాబట్టి అటువంటి పురుషుడు ద్వారా, ఏ పురుషుడంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగిన పురుషుని ద్వారా విచార కర్తవ్య, విచారణ చెయ్యాలి. ఏం విచారణ చెయ్యాలి అంటే ఆత్మనః విచారణ. అది ఏమయ్యా విచారణ అంటున్నారు? ఆత్మనః విచారణ. ఎందుకోసం చేయాలి? జ్ఞాన సిద్ధ్యర్థం. అది అక్కడ మనకి దేనికోసం చేయాలంటే రెండో చరణంలో చెప్పారు కదా, జ్ఞాన సిద్ధ్యర్థం ఆత్మనః విచార కర్తవ్య. కర్తవ్య అంటే ఏమిటి? చేయదగినది. దేనికోసం చేయాలి? జ్ఞాన సిద్ధ్యర్థం. ఏ జ్ఞానమయ్యా అంటే ఏదో జ్ఞానం కాదు, ఆత్మనః జ్ఞానం. అర్థమైంది కదా? ఆత్మజ్ఞాన సిద్ధి కోసం, ఆత్మజ్ఞాన సిద్ధి కోసం. ఆత్మజ్ఞాన ఆత్మనః ఎందుకయ్యా అంటే శుభమిచ్యత అన్నారు. ఇక్కడ శుభం అనే పదానికి వ్యాఖ్య కూడా రాశారు. శుభం మోక్షం ఇచ్చేత, ఆత్మ ద్వారా మోక్షం కదా. శుభం ఏమిటి? శుభం అన్నటువంటిది సుఖాన్ని కలుగు చేస్తుంది కాబట్టి, సుఖము మోక్షస్వరూపమే కాబట్టి అందుచేత శుభశబ్దము వాడబడింది. అర్థమైంది కదా? అది అందుకు శుభమిచ్యత అంటే ఆ మోక్షము కొరకు ఆత్మనః విచారణ కర్తవ్య. ఆత్మవిచారము తప్ప ఇంకో ద్వారాగా జ్ఞానసిద్ధి, ఏ ఆత్మజ్ఞాన సిద్ధి కలగదు. నభూతో నభవిష్యతి, ఇంకెప్పుడు కలగనే కలగదు. అయితే తక్కిన గ్రంథాలు వద్దని ఎవరు కొట్టిపారేరు. అయింది కదా? అన్నీ కావాలి. ఇప్పుడు ఎట్లాగా అగ్ని లేకపోతే వంట కాదని అందరికీ తెలుసు. వంటకి ముఖ్య సాధనము అగ్నిని చెప్పుకున్నాం మనం. అయితే మిగతా సాధనాలు ముఖ్య కావా? అగ్ని లేకపోతే వంట కాదు అన్నారు కదా. మిగతా సాధనాలు అక్కర్లేదా? అక్కర్లేదంటే ఎట్లా? ఇప్పుడు మిగతా సాధనాలు ఉంటేనే వంట అవుతుంది. అయితే అక్కడికి ఇక్కడికి ఒక తేడా ఉంది. అర్థమైంది కదా? ఆ ఉదాహరణ ఎంతవరకు అంటే అంతఃకరణ శుద్ధి వరకే ఆ ఉదాహరణ.
ఆ ఉదాహరణ అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మజ్ఞానము దృఢమైన వరకే ఆ ఉదాహరణ. ఏ ఉదాహరణ? వంటకి అగ్ని సాక్షాత్ సాధనం అని చెప్పారు అక్కడ. అలాగా మోక్షానికి ఆత్మజ్ఞానము సాక్షాత్తు సాధన. అక్కడ చెప్పింది ఏమిటి? వంటకి సాక్షాత్ సాధన అగ్ని, పరంపరా సాధనలో కట్టెలు మొదలైనవన్నీ బియ్యం పప్పులు ఏవి. అలాగనే ఇక్కడ మనకి సాక్షాత్ సాధన ఏమిటయ్యా అంటే విచారణ. ఇక్కడ సాక్షాత్ సాధన ఏమిటంటే విచారణ. దేనికి? ఆత్మోక్షానికి. అయితే ఇక్కడ తక్కినవన్నీ ఏమిటి? పరంపరా సాధనలు. ఇప్పుడు మనకి ఈ విచారణ సాక్షాత్ సాధన అయింది. దేనికి? ఆత్మజ్ఞానం పొందడానికి. ఇక మిగతావన్నీ పరంపరా సాధనలే. పరంపరా సాధనలే. పరంపరా సాధన ద్వారాగా ఏమి లాభం అంటే అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మజ్ఞానము తెలుసుకోవాలి అని జిజ్ఞాస కలుగుతుంది. ఇది పరంపరా సాధన వల్ల వచ్చిన లాభం ఏమిటి అని ప్రశ్న వేశారనుకోండి. అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మజ్ఞానము పొందాలి అన్నటువంటి ఇచ్ఛ కలుగుతుంది అంతే. కానీ ఆత్మజ్ఞానం అన్నది పరంపరా సాధనల వల్ల పూర్తిగా కలగదు. ఆత్మజ్ఞానము పొందాలని ఇచ్ఛ మాత్రం కలుగుతుంది. అది ఇచ్ఛ ఎప్పుడు కలిగిందో అప్పుడే ఏం చేస్తాడు? ఆత్మన విచార జ్ఞాన సిద్ధ్యర్థం కర్తవ్య. అప్పుడే ఆత్మ యొక్క విచారణ మొదలు పెడతారు. అయితే ఇక్కడ ఒకసారి ఆత్మజ్ఞానాన్ని చక్కగా పొందిన తరువాత ఇంతవరకు ఏ కర్మలైతే మనకి సహకారి సంపత్తిని పొందించాయో ఆ కర్మలు నియమబద్ధంగా మనం ఆచరించాం. ఏమి? ఆ కర్మ నియమబద్ధంగా ఆచరించాం. ఎందుకు అంటే రోజు మనం ఏం చేస్తున్నామో ఒక పారాయణ కానీ, పూజ కానీ, ఒక ధ్యానము కానీ, ఒక జపము కానీ, ఏదో ఒకటి ఒక శ్రవణం కానీ, ఒక పారాయణ కానీ ఏమి చేస్తూ ఉన్నామో అందులో ఏ ఒక్కటి తప్పినా ఇంకొక సమయం ఖాళీ చూసుకొని ఆ ఖాళీలో అది ఫిలప్ మనము చేస్తూ ఉన్నాం. అర్థమైంది కదా? చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 4 పారాయణలు చేయాలి ఉదయము. ఆ రోజు మీకు పని ఉంది, 2 పారాయణలు చేసి వెళ్ళిపోయారు. ఇది చేసినా ఏమవుద్ది? ఈ 2 పారాయణలు మళ్ళీ ఎప్పుడు పూర్తి చేస్తామా అన్నటువంటి జిజ్ఞాస ఉంటూనే ఉంది ఆ రోజంతా. పడుకోక ముందైనా ఆ 2 పారాయణలు చేసే పడుకుంటారు. అర్థమైందా? అలాగనే జపం రోజుకు 1000 చేస్తాడు, ఒక 500 చేశాడు. అర్థమైందా? ఈ 500 చేయలేదు. మళ్ళీ ఎప్పుడు అక్కడ ఖాళీగా ఉంటే అప్పుడు 100 తిప్పుతాడు, ఇక్కడ ఖాళీగా ఉంటే ఎప్పుడు మొదట 1000 ఒక దగ్గర కూర్చొని చేసేవాడు. కానీ గుడి కంటే మెల్లమేలన్నట్టు ఆ రోజు సమయం లేదు కాబట్టి ఎక్కడ ఖాళీ చేస్తే అక్కడ మనసుతో 100 చేసి పూర్తి చేస్తాడు. ఇదొక బాహ్య సాధనలు చేస్తాడు. అయితే ఇక్కడ ఎందుకు చెప్పడం మరి అంటే ఈ సాక్షాత్ విచారణ ద్వారా ఆత్మజ్ఞాన సిద్ధి కలిగిన వానికి ఒకవేళ ఆ రోజు 300 చేసి మిగతాది కాకపోయినా, ఇంతకుముందు కాకపోతే తృప్తి ఉండేది కాదు. ఇప్పుడు అయినా కాకపోయినా ఆయనకి తృప్తే. అయినా కాకపోయినా ఇప్పుడు వాడికి తృప్తే. అది అందుచేత ఇప్పుడు అక్కడ ఏమైంది? వంటకి బాహ్య సాధనాలు అన్నీ అయినా అది బాహ్య సాధనాలన్నీ ఉంటే కానీ ఆ అగ్నితో వంట కాదు. ఇక్కడ మనకి ఆత్మజ్ఞానం తెలిసిన తరువాత ఈ బాహ్య సాధనాలు ఏది తగ్గినా దీనికేమి నష్టమో లేదు. కానీ ఆ వంటకు మాత్రము ఆ బాహ్య సాధనాలు ఉప్పు మర్చిపోయామనుకో నోట్లో బుద్ధి అయ్యేది, కారం మర్చిపోయామనుకో అవదా, ఏమి ఒకటి లేకపోతే పనులు కావు. అందుకే ఈ ఉదాహరణ ఎంతవరకు తీసుకోవాలన్న ప్రశ్న వచ్చినప్పుడు ఇంతవరకు తీసుకోవాలి.
ఇది అనమాట. అందరూ అది చెప్తున్నారు. ఈ ప్రకారముగా విచార జ్ఞానసిద్ధ్యర్థం, ఆ జ్ఞానసిద్ధి కొరకు విచారణ వినా ఇంకన్యం కాదు. విచారణ అన్నటువంటిది ఆత్మజ్ఞానానికి ఏ సాధన అంటే సాక్షాత్ సాధన. ఇక ఆత్మజ్ఞానమే మోక్షం. చెప్పుకోవడానికి ఏమిటి అంటే మోక్షానికి సాక్షాత్ సాధన ఆత్మజ్ఞానం అని చెప్పుకోవడం. ఇక్కడ మోక్షం అలాగా, ఆత్మజ్ఞానం అలాగా లేవు. అందరికి అర్థమవుతుంది కదా. మోక్షం అలాగా, ఆత్మజ్ఞానం అలాగా లేదు. మోక్షమన్నా ఆత్మజ్ఞానమన్నా ఒక్కటే. అయితే మనకి కొంత దృఢమైందాకా మోక్షానికి సాక్షాత్ సాధన అనేది ఏమిటి? ఆత్మజ్ఞానము. వంటకి సాక్షాత్ సాధనము అగ్ని అయినట్టుగా మోక్షానికి సాక్షాత్ సాధనం ఏమిటి? ఆత్మజ్ఞానము. ఇక్కడ ప్రశ్న వస్తే జ్ఞానికి ప్రశ్న రాదు. అర్థమైంది కదా. అజ్ఞానికి ప్రశ్న వస్తుంది. మధ్యలో విచారణ చేస్తున్నటువంటి విచారణ అజ్ఞాని పూర్తిగా అజ్ఞాని కాదు. ఇందులో యథార్థాన్ని ఇంకా నిచ్చి ఇంకా ఆయన వరకు సందేహం వస్తుంది. మోక్షానికి ఆత్మజ్ఞానానికి డిఫరెన్స్ ఏమిటని అడుగుతారు. ఇందులోకి వచ్చిన తర్వాత మోక్షానికి ఆత్మజ్ఞానానికి డిఫరెన్స్ ఏమిటి అంటే డిఫరెన్స్ ఏమీ లేదు. ఆత్మజ్ఞానమే మోక్షము, మోక్షమే. ఇక్కడ మోక్షానికి ఏం చెప్పారు మనకి? సంసార బంధ నిర్ముక్తి అని చెప్పారు 9వ శ్లోకంలో. సంసార బంధ నిర్ముక్తి = మోక్షం. సంసార బంధము నిర్ముక్తి అంటే అజ్ఞానాన్ని పోవడమే సంసార బంధ నిర్ముక్తి. అందుచేత ఆత్మజ్ఞాన సిద్ధి ఇక్కడ కర్తవ్య. ఆత్మజ్ఞాన సిద్ధ్యర్థం శుభమిచ్ఛత. ఆ శుభమిచ్ఛత అనేది ఏంటి? మోక్షమిచ్ఛత. ఎవరైతే ముముక్షువు మోక్ష కావాలని కోరాడో ఆ కోరినవాడు ఆత్మజ్ఞాన విచారణ ముఖ్య కర్తవ్యం. అందుచేత ఈ మోక్షము అనే పదం వాడిన ఇక్కడ మోక్షం అంటే ఇంక 2 రకాలు. ఎలాగంటే సామాన్య మోక్షం ఏమిటి అంటే ఏదో ఒక లోకానికి వెళ్ళడం కూడా మోక్షం అంటారు. ఏదో ఒక లోకానికి వెళ్ళడం కూడా మోక్షమని వాడతారు. ఇక్కడ మనం ఏదో పుణ్య పురస్కారాలు చేసుకున్నా స్వర్గలోకం పోయాడు, వాడికి మోక్షం వచ్చింది అనుకుంటారు. అర్థమైందా? అలాగనే కైలాసాది లోకాలకు పోయాడు, మోక్షం అనుకుంటారు. ఈ మోక్షాలన్నీ కూడా పునరావర్తంతే. నస పునరావర్తతే నాస్తి ఏమంటారు? ఇదంతా పునర్జన్మ ఉంటుందన్నమాట ఈ మోక్షాలన్నీ. విష్ణులోకం వెళ్ళండి, ఈశ్వరలోకం వెళ్ళండి. నేను విష్ణు సాయుధ్యాన్ని పొందాను, శివ సాయుధ్యాన్ని పొందాను, దేవి సాయుధ్యాన్ని పొందాను, గణపతి సాయుధ్యాన్ని పొందాను, హనుమాన్ సాయుధ్యం పొందాను. సాయుధ్యం = మోక్షం. అర్థమైందా? అందుచేత ఆ మోక్ష పదములన్నీ కూడా పునర్జన్మకి హేతువులన్నమాట. ఇక్కడ మనము విచారణ చేసినటువంటి యథార్థమైన మోక్ష శబ్దానికి ఏమిటి? ఆత్మజ్ఞానమే మోక్షం. ఆ మోక్షానికి ఇచ్చికలవాడే ముముక్షువు. ఆ ముముక్షు ఏం చేయాలి? కర్తవ్యం ఆత్మ విచారణ. అది చెప్పుకొచ్చారు ఈ 10వ శ్లోకంలో. ఇప్పుడు చెప్తున్నారు ఆచార్యుల వారు సందేహరహితంగా లక్షణం ఇస్తున్నారు. ఇప్పుడు మనకి నోత్పద్యతే వినా జ్ఞానం విచారేణ అన్య సాధనైః యథా పదార్థభానం హి ప్రకాశేన వినా క్వచిత్. నోత్పద్యతే వినా జ్ఞానం విచారేణ అన్య సాధనైః యథా పదార్థభావం హి ప్రకాశేన
వినా క్వచిత్తు. అది ఇదేమిటి ఇక్కడ సందేహరహితముగా నిర్ణయిస్తున్నారన్నమాట. మనకి ఏమి చెప్తున్నారు? వినా నోత్పద్యతే వినా జ్ఞానం. ఇక్కడ విచారేణ వినా. ఇప్పుడు బలాన్ని మనకి జ్ఞానం అనేది ఇది లేకపోతే జ్ఞానమే కలగదు. మనము అగ్ని లేకపోతే వంటే కాదు అని అన్నామా? అగ్ని లేకపోతే వంటే కాదన్నాం. అలాగని విచారణ లేకపోతే జ్ఞానం కలగనే కలగదు. అందుకని విచారణ. ఈ విచారణ సత్సంగం దేనికి? మనం విచారణ ఇదే ఉండాలి. అది ఇక ఏమిటి చెప్పారు? అన్య సాధనై జ్ఞానం నోత్పద్యతే. అన్య సాధనై పదార్థభావం జ్ఞానం నోత్పద్యతే. అన్య సాధనై ఇది నిశ్చయం చేశారు. ఈ నిశ్చయం ఏమిటి అంటే ఒక్కొక్కసారి ఆత్మజ్ఞానము కంటే భిన్నమైనటువంటినే ఆత్మగా భావించి సదా వాటిలో తన్మయత్వం చెందేవారికి కొంచెం ఇది విరోధంగా ఉంటుంది. ఈ శ్లోకం కొంచెం విరోధంగా ఉంటుంది. ఏమిటిది? అన్య సాధనల ద్వారాగా మోక్షమే రాదంటారు. ఇది నేను నమ్మను అంటారు వాళ్ళు. ఎందుకంటే పదార్థభావం జ్ఞానం నా విచారణ. అది పదార్థం యొక్క యథార్థాన్ని విచారణ లేక వాళ్ళకి మనస్సుకి రాదు. కాబట్టి మేము ఇన్ని చేస్తున్నాం కదా, మాకెందుకు మోక్షం రాదు? నిజమేం చేస్తున్నాం కదా, మాకెందుకు మోక్షం రాదు? నేను రోజులలో జపంలోనే ఉంటానయ్యా, ఆయన వచ్చి నాకు మోక్షమే రాదంటే ఏం మాట్లాడమంటారు మీరు అని మొదలెడతారు. నేను ఎల్లప్పుడూ తీర్థయాత్రల్లోనే ఉంటాను, నాకు వేరే పనే లేదు, అదే పని. నాకు ఖాళీ ఎప్పుడు ఏ పని ఉన్నా నేను ఇంకో ముట్టుకోను. భారతదేశంలో ఉన్న తీర్థయాత్రలన్నీ నేను తిరిగి వస్తా. సమస్త నదుల్లో స్నానం చేస్తా. నేను వాళ్ళు పక్కన చెబుతూ ఉంటారు, నేను ఎప్పుడో మోక్షం పొందిపోయిన అంటారు. ఎప్పుడు పొందిపోయినారో ఎవరికి తెలుసు, అర్థం ఉండదు ఈ మొక్కలు. అర్థమైందా? ఇవి ఎలా ఉంటాయంటే ఇంకా ఆ ముఠ ఎక్కువైపోయి ఏమంటారు, పొగ ఎక్కువైపోయి అగ్నిని కప్పేసేటట్టుగా, మేఘము ఆవృతం అయిపోయి సూర్యుడిని కప్పేటట్టుగా ఇలా ఉంటాయన్నమాట. అందుకనే ఇక్కడ కరెక్ట్గా చెప్తూ ఉన్నారన్నమాట. నీవు ఎన్ని సాధనలు చేసినా ఆ సాధనల ద్వారా నీకు పదార్థం యొక్క యథార్థమైనటువంటి జ్ఞానము కలగదు. అది చెయ్యు, నీకు సాధన వద్దని లేదు, ఆ సాధనే మోక్షం పట్టుకోకు. ఇక్కడ ఇది కావాలి మనకి. అర్థమైంది కదా? ఆ సాధనే మోక్షం అనుకోకు. అది ఆ సాధన మోక్షం అనుకోవడంలోనే దెబ్బ కొడుతుంది. అర్థమైందా? ఆ సాధన అన్నటువంటిది అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మజ్ఞానానికి హేతు అనేది ఒకటి. రెండవది అనంతమైన పుణ్యప్రాప్తి ఒకటి. మళ్ళీ దానికి సుఖప్రాప్తి, విషయ సుఖప్రాప్తి ఒకటి. లేదని లేదు. అర్థమైంది కదా? దానివల్ల విషయ సుఖ ప్రాప్తి ఉంటుంది. ఎందుకు ఉంటుంది? పుణ్యం వస్తుంది కాబట్టి. ఈ దుఃఖాల సంగతాలు ఇవన్నీ అవి సుఖము లేకుంటే ఏ పని కాదు. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళామంటే ఆ కష్టం ఉంటుంది, దానికి తగిన పుణ్యం ఉంటుంది. ఈ రెండు ఏది లేకుంటే అలా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా పోతాము, చల్లగా ఉంటాయి నీళ్ళు, కాసేపు మరి చలి చలి అనుకోకపోతే అవదు, ఊహు అని. ఇప్పుడు పుణ్యం వరకు వస్తుందా? అర్థమైందా? అందుచేత అది ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ అవన్నీ సాక్షాత్తుగా జ్ఞానం కలిగించవు. అందుకే విచారేణ వినా అన్య సాధనై జ్ఞానం నోత్పద్యతే. ఆత్మవిచారణ ద్వారా అన్య సాధనాలని
ఈ అన్ని సాధనాలన్నీ చేసేసరికి ఏమవుతుందో తెలుసా? 199 మంది ఎలా ఉంటారంటే ఈ విచారాన్ని ఆవగింజంత పట్టుకోరు. పారాయణ 4 గంటలు చేస్తారు కానీ ఆ తాత్పర్యం చదవాలంటే అవదు. అంటే మంచిదే, కొన్ని కనీసం ఈ జన్మకు ఆ పారాయణ ఉన్నా మళ్ళీ జన్మకు ఆ పారాయణ యొక్క అర్థాన్నైనా తెలుసుకుంటాం. ఎక్కడికి పోదు ఏమంటారు. ఎందుకంటే ఇంకా మనకి ఇందులో కష్టసుఖాలు తెలిసిపోయాయి కాబట్టి మానవుడు పొందవలసినది ఏదో అది పొందాలి అనేటువంటి అభిలాష మనకు కలిగింది కాబట్టి ఇంకో జన్మ ఎందుకనే భావం మనకు ఉంటుంది అంతే. అర్థమైంది కదా. సర్వమైన పరమాత్మలో లీనమవడమే సమస్త సుఖాలు కలుగుతాయి కాబట్టి ఇందులో ఉండి ఎందుకు ఈ సుఖమల్పం బహుక్లేశం విషయగ్రాహ్యాం రుణామని మనకి విచారణ కలిగింది కాబట్టి ఈ జన్మలో పొందాలన్నటువంటిది ఆకాంక్ష. అర్థమైందా? అది వాటికేం పరం లేకపోలేదు. యథా పదార్థమానం హి ప్రకాశేన వినా క్వచిత్తు. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇంట్లోని సామాన్లు అన్నీ ఉన్నాయి. అర్థమైంది కదా. ఆ బాన్లు అవి ఉన్నాయి, ఈ బాన్లు ఏమి ఉన్నాయి, ఈ బాన్లు ఎన్ని ఉన్నాయి, దాంట్లోనేమో ఆ వస్తువులు పెట్టాం అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. రాత్రి 7 గంటలు అయిపోయింది, మనుషులు రమ్మన్నాము, 3 వస్తువులు ఇస్తామని వెంటనే కరెంటు ఆగిపోయింది. ఇది కదా. ఇంట్లో దీపానికి ఇన్వర్టర్ పనిచేయడం లేదు, అగ్గిపొల లేదు, దీపం వెలిగించడానికి లేదు. ఆయన అర్జెంటుగా ఇస్తే కానీ నాకు కొద్దిగా తొందరగా వెళ్ళిపోవాలి అంటున్నాడు. ఇప్పుడు ఏ వస్తువు ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది చెప్పండి? అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇంట్లోనే అన్నీ ఉన్నాయి. అదే మందులు వేసుకోవాలి, అక్కడే 4 డబ్బాలు ఉన్నాయి, ఆ మందు మీద పేరు ఉంటుంది. ఈ మందు వేసుకుని రోజు వేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? కరెంట్ పోయింది, చీకటి, మందు వేసుకోవాలంటే ఇప్పుడు ఏ మందు వేసుకోవాలి? ఇప్పుడు ఏం వేసుకుంటాడు? ఒకటి పోయి ఒకటి వేసేసుకున్నాడు అనుకో, నీ చేతి మాత్రం వైకుంఠ యాత్ర. కాబట్టి ఇప్పుడు అందుకని శంకరాచార్యులు చెప్తున్నారు, పదార్థభానమి. నీకు ఉన్నటువంటి పదార్థం ఉంది కదా, ఆ పదార్థాలన్నీ కూడా ప్రకాశేన వినా క్వచిత్తు. నీ దగ్గరున్న పదార్థాలు కూడా ప్రకాశం లేకపోతే నీకు ఎలా కనబడవో అలా ఆ ప్రకారముగా ఆత్మజ్ఞాన ఆ ప్రకాశం లేకపోతే ఆ వస్తువు యొక్క భావ ఆ పదార్థం అంటే వస్తువు యొక్క పదార్థం గోచరమో కాదు. అది దానికి ఆత్మజ్ఞాన ప్రకాశమే, ఆత్మవిచారణ ప్రకాశమే ఆ వస్తువు యొక్క ప్రాప్తి. ఆత్మవస్తువు యొక్క యథార్థ విచారణే ఆ వస్తువు యొక్క ప్రాప్తి. ఈ ప్రకాశం ద్వారా ఈ వస్తువు యొక్క ప్రాప్తి అది చెప్తున్నారన్నమాట. అందుచేత ఈ వేదాంత వాక్యార్థముల యొక్క విచారణ అన్నటువంటిది ఎల్లప్పుడూ ఎలా ఉండాలి, ఎక్కువ కాలం అక్కర్లేదు. ఇది ఏమంటారు, ఇదేమిటంటే సూక్ష్మంలోనే మోక్షం. మనకి రోజు 1 గంట వినియోగించుకోవాలి చాలు. 23 గంటల పని చేసుకోండి, ఏం తప్పుడే. 1 గంట ఇక్కడ ప్రవచనాలు జరిగాయి అక్కడి నుంచకండి, లేదా ఇంట్లోనే నా గంట చూసుకోండి. విచారణ ఇది ఉండాలి రోజు. అది అందుచేత ఎందుకు రోజు ఉండాలి? నిత్యం సన్నిహితో మృత్యు. మనకి మృత్యు ఎప్పుడూ సన్నిహితంలోనే ఉంటుంది. అర్థమైందా? దానికి ఏమి నిత్యం దూరం ఉంటుంది, అక్కడి నుంచి వచ్చి నన్ను పట్టుకొని బింగేస్తుందని ఏమీ లేదు. ఎవడు వచ్చి పట్టుకుపోతారని మాట వేయలే. అవన్నీ జనరల్ అన్నమాట. అర్థమైందా? అవన్నీ జనరల్. ఏముంది ఇప్పుడు? ఇప్పుడు తిరిగి ఎక్కించాము ఛార్జింగ్, ఎవడొచ్చి ఛార్జింగ్ చేసేస్తాడు, ఏమున్నది? ఆవిడ రావక్కర్లే, అది 1 గంట 2 గంటలు ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? అయిపోద్ది అంతే. వాళ్ళు అలారానికి ఒక కీ ఇచ్చేవాళ్ళు, అది ఎంతసేపు ఉంటుంది?
ఆ కీ అయితే ఆగిపోతుంది. అలాగే దీనికంతా ముందే పెట్టేశాడు ఇందులో లోపట. అది అలా కొట్టుకొని ఎప్పుడు అయిపోద్ది తెలియదు. ఏమంటారు? అది ఏమిటో మనం బలంగా ఉన్నాము, 125 సంవత్సరాలు బతుకుతాము అనేది ఏం లేదు దీనికి. వాడు బలహీనుడు, ఆ బలహీనుడే 10 సంవత్సరాలు మంచం మీద ఉండి చావడం లే. అర్థమైందా? ఎప్పుడు చస్తావా అని దేవుడు మొక్కిన చావడం. అందుకని నిత్యం సన్నిహితో మృత్యు. ఏ మృత్యు? సన్నిహితం. కర్తవ్యో ధర్మ సంగ్రహ, ఆత్మజ్ఞాన సంగ్రహ. అందుచేత చెప్తున్నాడు ఈ ప్రకారముగా ఈ యొక్క విశేషాలని అందించారు. అందుకు ఇంతవరకు తెలుసుకునే దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటి? సాధన చతుష్టే సంపత్తి అన్నటువంటిది మోక్షమునకు ముఖ్యంగా సాధనలు. సాధనలు ఉండాలి. సాధన ఎంతవరకు ఉంటుంది అంటే సాధ్య వస్తువు మనకి దొరికినంత వరకు సాధనా బలంతోనే పొందాం. తరువాత దీంట్లో ఆ సాధన లీనమైపోయాయి. ఏమంటారు? దీంతోనే సాధన లీనమైంది. ఇప్పుడు లీనమైన వస్తువు ఏమిటి తెలుసా? ప్రతి పనిలోనూ అనుస్యూతంగా పోతుంది. ప్రతి పనిలోనూ వ్యతిరేక భావన రానివ్వదు, వ్యతిరేక పనులు చేయనివ్వదు. అర్థమైందా? ఎప్పుడైతే వ్యతిరేక భావన రానివ్వదు, వ్యతిరేక పనులు చేయనివ్వదు, అప్పుడు అతనికి లీనమైపోయిన తరువాత అంతకుముందు హేయముగా కనబడిన వస్తువు కూడా ఇప్పుడు తన ఏ స్వరూపానికి సాధనను తాను సంపాదించుకున్నాడో ఆ స్వరూపాన్ని అందులో చూస్తూ ఉంటుంటాడు. అర్థమైందే? ఈ సాధనల ద్వారా ఏది సంపాదించుకున్నాడో ఆ సాధనల యందు ఈ స్వరూపం అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటుంటాడు. అందుచేత తనకి తెలియకుండానే సాధన దాంట్లోనే సాధ్యాన్ని చూస్తూ ఉంటాడు. అటువంటిది స్థితి. అందుచేత మరి అందరికి కూడా అటువంటి సాధ్య సాధన అభేదమైనటువంటిది ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని చక్కగా తెలుసుకోవడానికి నిత్యశీలత ఒక లిస్ట్ పెట్టుకోవాలి. సాధన చేసే సంపత్తి లిస్ట్ ఎప్పుడు అది మనం చక్కగా ఒక ఏదైనా కాగితం నలిగిపోకుండా అంటే ఏం చేస్తాం? దానికి దానిపై ఒక పేపర్లో పెట్టి లామినేషన్ చేయించుకొని అది కరెక్ట్గా పెట్టుకుంటే చాలు. ఏమలే అది ఎంతవరకు తనకి అవి అవ్వలేదు అంతవరకే ఇష్టం. తర్వాత ఎందుకు దండగా దాని మీదే చూడబుద్ధి అయ్యేది. అవి లోపల ఉన్న తర్వాత ఇంకేం చూస్తాం, బయట ఉండబడి చూడవలసి వస్తుంది. అర్థమైంది? ఆ విధంగా అందరికీ ఆ యొక్క పరమాత్మ అమ్మవారు సత్కర్మనిష్టనం, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం.